ఒక మనిషి పుట్టాలి అంటే తల్లిదండ్రులు ఉండాలి. ఆ తల్లిదండ్రులకి ఇంకో తల్లిదండ్రులు అలా ఫస్ట్ ఆడ మనిషిని ఎవరు చేశారు, మగ మనిషిని ఎవరు చేశారు? అసలు మొట్టమొదట మనిషిని ఎవరు చేశారు? ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు అవ్వాలి అంటే ఆ తల్లిదండ్రులు అసలు ఫస్ట్ తల్లిదండ్రులు ఎలా వచ్చారు? ఫస్ట్ ఆడ మనిషి మగ మనిషి ఎలా వచ్చారు? కొంతమంది జ్ఞానులు కోతి నుంచి అంటారు. ఆ కోతి అయినా ఎలా వచ్చింది? కోతి అయినా ఎలా వచ్చింది? తెలివి కల్లోళ్ళు, మహా తెలివి కల్లోళ్ళు కోతి నుంచి మనిషి తయారైండు, మనిషి వచ్చిండు అని చెప్తారు. ఆ కోతి అయినా ఎలా, ఎవరు చేశారు ఆ కోతిని? ఏదైనా చెయ్యాలి, తయారు చేయాలి అంటే ఆ తయారు చేసే వాళ్ళు ఉండాలి. ఒక వస్తువుని నిర్మించాలి అంటే ఆ నిర్మించే వాళ్ళు ఉంటేనే ఆ వస్తువు తయారవుతుంది. మనిషి అయినా, కోతి అయినా, జంతువైనా, చెట్టైనా, పుట్టైనా వాటిని అన్నిటినీ తయారు చేసే ఒక శక్తి, ఒక వ్యక్తి ఉండాలి. ఉంటేనే అవన్నీ నిర్మించబడతాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇక్కడ సమయం లేదు. ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఆ తయారు చేసే మనిషి, ఒక వ్యక్తో శక్తో ఎవరో ఒకళ్ళు ఉంటేనే ఆ వస్తువు తయారవుతుంది.